సర్వర్ ఎందుకు ఉపయోగిస్తున్నాం? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద సర్వర్? రైట్. ఓకే, ఇంపార్టెన్స్ ఆఫ్ ద సర్వర్. గుడ్. జనరల్గా మనకి ఈ ప్రపంచంలో ఐటీ సెక్టర్ ఐటీ సెక్టర్లో ఏ కోర్స్ నేర్చుకున్నా సరే ఆ వ్యక్తి సర్వర్ మీద పనిచేయాల్సిందే, ఏ కోర్స్ నేర్చుకున్నా సరే. అదే మనమే సర్వర్ల మీద పూర్తి స్థాయిలో టోటల్ హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ పర్సన్ అయితే మనకి చాలా ఓపెనింగ్స్ ఉంటాయి. సర్వర్ ప్రతిదీ సర్వర్ ఈ మధ్య కాలంలో. ఓకే. అయితే సార్ ఇప్పుడు యాక్చువల్గా మనకి సింపుల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్, మీకు క్లౌడ్ అంటే ఐడియా ఉందా? క్లౌడ్, వాట్ ఈస్ క్లౌడ్ అంటే ఐడియా ఉందా? క్లౌడ్ అంటే క్లౌడ్. సో క్లౌడ్ అంటే ఏంటి? ఆ తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి? ఓకే. ఆ తర్వాత అసలు క్లౌడ్ ఇంజనీర్ అంటే ఏంటి? ఎస్. ఓకే. ఆ తర్వాత మనకి లైనక్స్ అంటే ఏంటి? చక్కగా 1 2 3 4 చాలు. ఈ 4 నేర్చుకున్న తర్వాత మనం లైనక్స్ అనే కోర్సు స్టార్ట్ చేయొచ్చు. అయితే ఈ 4 ఫండమెంటల్స్ తెలియాలి. ఎస్. ఓకే. నా క్లౌడ్ అంటే ఏంటి అనేది మనం నేర్చుకుందాం. తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటో నేర్చుకుందాం. తర్వాత క్లౌడ్ ఇంజనీర్ అంటే ఏంటో నేర్చుకుందాం. తర్వాత లినక్స్ అంటే ఏదో నేర్చుకుందాం. ఇట్లాగా. ఓకే. ఫైన్. సో ఇప్పుడు యాక్చువల్గా నేను చెప్పాలంటే క్లౌడ్ అంటే ఏంటి అని చెప్పడానికి సంబంధించి ఫ్రెండ్స్. సో సింపుల్గా మనం ఒక బిజినెస్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ బిజినెస్ ఏదైనా సరే ఒక బిజినెస్. సింపుల్గా చెప్పాలంటే చూడండి, యాక్చువల్గా మనకి ఈ పర్సన్ ఉన్నాడు. ఈ పర్సన్ పేరే యాక్చువల్గా ఫ్రెండ్స్ ఏబిసి బ్యాంక్. ఈ పర్సన్ ఏబిసి బ్యాంక్. అయితే ఏబిసి బ్యాంక్ వాళ్ళు యూనో ఆల్ ద సర్వీసెస్ అనేది కస్టమర్కి త్రూ ఆన్లైన్ ద్వారా ఇస్తున్నారు. ఆల్ ద సర్వీసెస్ ఏబిసి బ్యాంక్ వాళ్ళ సర్వీసెస్ ఏముంది అంటే ఏం లేదు. డిపాజిట్స్ ఒక సర్వీస్, విత్డ్రాల్ ఒక సర్వీస్, పేమెంట్స్ ఒక సర్వీస్, తర్వాత ట్రాన్స్ఫర్స్ ఒక సర్వీస్. తర్వాత అదే కాకుండా వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్స్ తీసుకుంటారు ఆన్లైన్లోనే, ఒక సర్వీస్. తర్వాత వాళ్ళు లోన్స్ ఇస్తారు, డిఫరెంట్ లోన్స్ ఆన్లైన్లోనే. ఆ లోన్స్ కూడా ఆన్లైన్లో మనం అప్లై చేయాలి. సో చూస్తే లోన్స్ అనేది ఎలా ఉంటుంది అంటే యూనో బిజినెస్ లోన్, పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్, వెహికల్ లోన్స్, ఇలా డిఫరెంట్ ఎడ్యుకేషన్ లోన్స్, ఇలా డిఫరెంట్ లోన్స్ ఆఫర్ చేస్తారు బ్యాంక్ వాళ్ళు. అయితే ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా బ్యాంకింగ్ యాక్టివిటీస్. ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా ఆన్లైన్లో జరగాలి. ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా ఆన్లైన్లో జరగాలి అంటే సో ఏబిసి బ్యాంక్ వాళ్ళు పూర్తి స్థాయిలో ఎక్స్పర్ట్ను సంప్రదించారు. ఈజ్ అన్ ఎక్స్పర్ట్. ఇతరులను సంప్రదించారు ఏబిసి బ్యాంక్ వాళ్ళు. డైరెక్ట్గా ఇక్కడికి వచ్చారు. అయ్యా ఏబిసి బ్యాంక్, మేము ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని ఆన్లైన్లో చేయాలనుకుంటున్నాము. అయితే ఆన్లైన్లో చేయడానికి రిక్వైర్మెంట్ ఏంటి చెప్పండి అన్నారు ఇక్కడికి వచ్చి. అప్పుడు వీడేం చెప్పాడు తెలుసా? ఎక్స్పర్ట్ ఏం చెప్పాడు? బాస్, మీరు ఏదైనా సరే ఈ బిజినెస్ మొత్తాన్ని ఆన్లైన్లో చేయాలంటే దానికి ముఖ్యంగా 3 ఐటమ్స్ అవసరం అని చెప్పాడు. 3 ఐటమ్స్. ఈ 3 ఐటమ్స్ ఉంటేనే మీరు ఏదైనా మీ బిజినెస్ ఆన్లైన్లో చేయొచ్చు. అంటే ఈ బ్యాంకింగ్ బిజినెస్ అయినా వేరే ఇతర బిజినెస్లు అయినా ఏ బిజినెస్ అయినా సరే ఏదైనా ఒక బిజినెస్ ఆన్లైన్లో జరగాలంటే మనకి 3 ఐటమ్స్ కావాలి. సో ఈ 3 ఐటమ్స్ ఉంటేనే మనకు ఆన్లైన్లో ఏదైనా బిజినెస్ చేయొచ్చు, అది ఏ బిజినెస్ అయినా సరే. ఈ మధ్యకాలంలో వచ్చే ఫ్లిప్కార్ట్ బిజినెస్ అయినా, ఈ మధ్యకాలంలో చేసే మీషో బిజినెస్ అయినా, చాలా బిజినెస్లు మొత్తం ఏదైనా ఆన్లైన్. ఈ మధ్యకాలంలో చేసే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం బిజినెస్ అయినా, అలాగే ఈ మధ్యకాలంలో మనం పూర్తి స్థాయిలో దాని మీద ఆధారపడుతున్నాం. అది ఓలా, ఓకే, ర్యాపిడో, ఎస్, ఊబర్, ఇలా డిఫరెంట్ చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా బిజినెస్లు. ఈ బిజినెస్లు మొత్తం జరగాలి అంటే ఫ్రెండ్స్, ఈ బిజినెస్లు మొత్తం కూడా జరగాలంటే ఖచ్చితంగా మనకి 3 ఐటమ్స్ కావాలి. అయితే బిజినెస్ మొత్తం ఆన్లైన్లో జరగాలంటే 3 ఐటమ్స్ కావాలని మీరు అంటున్నారు కదా. మరి ఆ 3 ఐటమ్స్ ఏంటి? అది ఇక్కడ క్వశ్చన్. ఈ 3 ఐటమ్స్ ఏంటి? అవి ఎలా వస్తాయి మనకి? సో ఏం లేదు, సింపుల్గా 3 ఐటమ్స్ అని చెప్పాను నేను. ఓకే. ఈ 3 ఐటమ్స్, ఫస్ట్ ఐటమ్ ఏంటి అంటే సర్వర్లు. ఫస్ట్ ఐటమ్ సర్వర్లు కావాలి వాడికి. ఓకే. రెండో ఐటమ్ ఏం కావాలి అంటే స్టోరేజ్ కావాలి, స్టోరేజ్. 3 ఐటమ్ ఏంటంటే సాఫ్ట్వేర్ కావాలి, సాఫ్ట్వేర్. అంటే సర్వర్లు కావాలి,
దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ కావాలి, స్టోరేజ్ కావాలి, సర్వర్ కావాలి. ఓకే, ఓకే. ఈ 3 ఐటమ్స్ లేకపోతే మనం ఆన్‌లైన్‌లో బిజినెస్ చేయలేం. యెస్. అయితే సింపుల్‌గా నేను చెప్పాలంటే సర్వర్‌లు అనేవి మనకెందుకు? అంటే సర్వర్‌లు లేకపోతే నువ్వు బిజినెస్ చేయలేవు. నీ సాఫ్ట్‌వేర్ కావాలి. యెస్. స్టోరేజ్ కావాలి. సార్ సాఫ్ట్‌వేర్ అంటే ఏంది? స్టోరేజ్ అంటే ఏంది? సర్వర్‌లు ఏంటి? 1, 2, 3 ఈ 3 గురించి నేర్చుకుంటే చాలు. నీ కోర్స్ అర్థమైపోద్ది. అసలు సాఫ్ట్‌వేర్ అంటే ఏంది? అనేది మనం చూడాలి సాఫ్ట్‌వేర్. యెస్. సాఫ్ట్‌వేర్ అంటే ఏం లేదు. సింపుల్‌గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ద సాఫ్ట్‌వేర్ ఈస్ నథింగ్ బట్ అన్ అప్లికేషన్. సాఫ్ట్‌వేర్ అనేది ఒక అప్లికేషన్ అంతే. దాన్ని ఇంకో భాషలో మనం ఏమని పిలుస్తామంటే యాప్ అని పిలుస్తాం. యాప్ అంటే అప్లికేషన్ అన్నా, సాఫ్ట్‌వేర్ అన్నా, యాప్ అన్నా అంతా ఒకటే భాష. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలుసు సో మెనీ యాప్స్ ఆర్ అవైలబుల్ ఇన్‌సైడ్ మార్కెట్. మనకి ఫోన్‌పే ఒక బిజినెస్ అప్లికేషన్. అదొక యాప్ అంటే బిజినెస్ అప్లికేషన్ అది. సో జీపే అదొక యాప్, అదొక బిజినెస్ బిజినెస్ అప్లికేషన్స్. ఓకే. తర్వాత ఇందాక చెప్పాను నేను ఫ్లిప్కార్ట్ అనే, ఓకే. తర్వాత మీషో అయినా, ఆ తర్వాత నేను చెప్పాను ఓలా, ఊబర్, ర్యాపిడో ఇవన్నీ కూడా అప్లికేషన్సే. టోటల్ ఇవన్నీ కూడా అప్లికేషన్సే. టోటల్ ఎవ్రీథింగ్ అప్లికేషన్స్. సో ఈ అప్లికేషన్స్ మొత్తాన్ని ఎస్ తయారు చేసిన వ్యక్తి ఈ వ్యక్తి. ఆల్ ద అప్లికేషన్స్ ఆర్ క్రియేటెడ్ బై దిస్ ఫెలో. ఓకే. ఈ పర్సన్ పేరు ఏంటంటే డెవలపర్. ఈ పర్సన్ పేరు డెవలపర్. ఎస్, ఎస్, డెవలపర్. అంటే ఈ వ్యక్తి ఏం చేస్తాడు? ఈ వ్యక్తి డైరెక్ట్గా ఈ అప్లికేషన్ తయారు చేస్తాడు డైరెక్ట్గా. సార్ ఈ వ్యక్తి అప్లికేషన్ ఎలా తయారు చేస్తాడు? ఏదైనా టెక్నాలజీ ఉపయోగించా? ఎస్, ఎస్. అంటే మనం మార్కెట్లో చూస్తున్నాం కొన్నిసార్లు మీకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం సి ప్లస్ ప్లస్, సో జావా, నెక్స్ట్ పైథాన్, నెక్స్ట్ ఎస్, నెక్స్ట్ గో లాంగ్వేజ్. ఇటీవల చాలా పాపులర్ లాంగ్వేజ్ గో లాంగ్వేజ్. జావా, పైథాన్, గో లాంగ్వేజ్, రూబీ, ఎస్ఎస్, రూబీ. ఆ తర్వాత ఇవే కాకుండా మనకి ఓల్డెన్ డేస్ గతంలో చాలా ఉన్నాయి. ఏంటిది? పాస్కల్ అని, కోబాల్ అని, తర్వాత అసెంబ్లర్ అని, తర్వాత రెక్స్ అని, ఎస్ఎస్, తర్వాత ఆబ్జెక్టివ్ సి, ఆబ్జెక్టివ్ సి, సో షిఫ్ట్ సి, ఇట్లా ఇలా చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి మార్కెట్లో గతంలో, ప్రీవియస్ డేస్లో. సో వీటన్ని పక్కన పడేసి ఇప్పుడు ఇటీవల కాలంలో మనం ఎక్కువ ఉపయోగిస్తుంది ఏంటంటే జావా, పైథాన్, గో లాంగ్వేజ్, ఇట్లాంటి చాలా ఉపయోగిస్తున్నాం. అయితే నేనేమంటానంటే ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉపయోగించి డెవలపర్ అనేవాడు ఈ బిజినెస్ అప్లికేషన్ తయారు చేస్తున్నాడు. దాన్నే మనం సాఫ్ట్వేర్ అంటున్నాం అంతే. దాన్నే మనం అప్లికేషన్ అంటున్నాం. అంటే ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇద్దరు జావా ఆర్ పైథాన్. ఇప్పుడు ప్రజెంట్ చాలా భూమిలో ఉన్నది ఏంటంటే పైథాన్, పైథాన్, పైథాన్. పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉపయోగించి ఈ బిజినెస్ అప్లికేషన్ తయారు చేస్తున్నారు. ఎవరు? డెవలపర్ అంటారు వాళ్ళు. పైథాన్ ఉపయోగించి చేస్తే పైథాన్ డెవలపర్, జావా ఉపయోగించి చేస్తే జావా డెవలపర్. అంటే ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ డెవలపర్ యూ మస్ట్ లెర్న్ జావా ఆర్ పైథాన్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. అంటే నువ్వు డెవలపర్ అవ్వాలనుకుంటే డెవలపర్ అయిన నువ్వేం చేస్తావు? బిజినెస్ అప్లికేషన్ తయారు చేస్తావు. డెవలపర్ అయిన నువ్వు బిజినెస్ అప్లికేషన్ తయారు చేస్తావు. ఎస్. ఓకే. అయితే తయారు చేసిన ఈ బిజినెస్ అప్లికేషన్స్ అనేవి ఎస్ పూర్తి స్థాయిలో మన దగ్గరికి రావు. తయారు చేసిన వెంటనే ఈ బిజినెస్ అప్లికేషన్ మన దగ్గరికి రాదు. నో, నో వే. మరి ఎక్కడికి వెళ్తాయి? ఎస్, ఇక్కడ ఇంకో పర్సన్ ఉంటాడు. మనం ఏదైతే బిజినెస్ అప్లికేషన్ చూస్తున్నామో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్పే, ఇది ఒక బిజినెస్ అప్లికేషన్ అనుకోండి. ఫోన్పే అప్లికేషన్ ఇది. ఇది మన దగ్గరికి రాదా సార్? మన దగ్గరికి రాదు డైరెక్ట్గా. మరి ఎక్కడికి వస్తుంది? మరి ఈ పర్సన్ దగ్గరికి వస్తుంది. ఎస్. మరి ఈ పర్సన్ ఏం చేస్తాడు తెలుసా? ఈ పర్సన్ ఈ బిజినెస్ అప్లికేషన్ తీసుకొని ఆ పర్సన్ చెక్ చేస్తాడు మొత్తం వెదర్ ద బిజినెస్ అప్లికేషన్ ఈస్ వర్కింగ్ ఫైన్ ఆర్ నాట్. అసలు ఫోన్పే బిజినెస్ అప్లికేషన్ సరిగా పనిచేస్తుందా లేదా? చెక్ బ్యాలెన్స్ కొడితే చెకింగ్ వస్తుందా లేదా? అసలు ఫోన్ని నెంబర్ ఇచ్చి మనం అవతల వ్యక్తికి మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటే అవుతుందా లేదా? అసలు రీఛార్జ్ చేస్తే అవుతుందా లేదా? ఇంకా సమ్ అదర్ ఫంక్షనాలిటీస్ అన్ని వర్క్ అవుతున్నాయా లేవా? ఇవన్నీ చెక్ చేస్తారు. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, దెన్ దే రిలీజ్ ద సాఫ్ట్వేర్ ఇంటూ మార్కెట్. అప్పుడు రిలీజ్ చేసిన తర్వాత మార్కెట్లో అప్పుడు మనం ఉపయోగించుకుంటున్నాం. సో మనం కస్టమర్స్ యాక్చువల్గా. ఎస్, వీఆర్ కస్టమర్స్.
ఓకే, మనం యూజర్స్ కస్టమర్స్ యాక్చువల్గా అప్లికేషన్ ఉపయోగిస్తున్నాం అంతే. సో సరే, అదంతా గొడవ పక్కన పెడితే ఇప్పుడు నేనేమంటానంటే అప్లికేషన్ డెవలప్ చేసేది ఒక వ్యక్తి, అతన్ని మనం డెవలపర్ అని పిలుస్తా ఉంటున్నాను నేను. ఎస్, అప్లికేషన్ డెవలప్ చేసేది ఒక వ్యక్తి, అతను డెవలపర్ అని పిలుస్తాం. అప్లికేషన్ చెకింగ్ చేసేది ఒక వ్యక్తి, ఇతన్ని ఏమని పిలుస్తాం? చెకింగ్నే మనం ఇంకో భాషలో ఏమని పిలుస్తాం? టెర్మినాలజీ టెస్టింగ్. టెస్టింగ్, ఎస్, సాఫ్ట్వేర్ టెస్టింగ్. దీన్ని మనం సాఫ్ట్వేర్ టెస్టింగ్, టెస్టింగ్ చేసే వ్యక్తిని మనం ద సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్, ఈజ్ అ టెస్ట్ ఇంజనీర్ అంతే. ఈజ్ అ టెస్ట్ ఇంజనీర్. అక్కడేమో డెవలపర్, ఇక్కడేమో టెస్ట్ ఇంజనీర్ వచ్చాడు. డెవలపర్ ఏమో అప్లికేషన్ తయారు చేస్తాడు, టెస్ట్ ఇంజనీర్ ఏమో అప్లికేషన్ టెస్ట్ చేస్తూ ఉంటాడు. దట్స్ ఇట్. సో మార్కెట్లో టెస్టింగ్ అనేది మనకు రెండు రకాలుగా జరుగుతుంది ఇటీవల కాలంలో. ఓకే, మార్కెట్లో టెస్టింగ్ అనేది రెండు రకాలుగా జరుగుతుంది. సో ఎట్లా జరుగుతుంది సార్ అంటే ఏం లేదు, ఇదిగో రెండు రకాల టెస్టింగ్ అంటే ఏం లేదు. నెంబర్ వన్, నెంబర్ టూ. ఏంటి సార్ అది? ఏం లేదు, సింపుల్, వెరీ వెరీ సింపుల్. ఈ టెస్టింగ్ అనేది ఒకసారి మనిషి చేస్తాడు, మరొకసారి టూల్ సహాయంతో కూడా టెస్టింగ్ జరుగుతూ ఉంది. టూలు మనిషి. అయితే మనిషి చేసే టెస్టింగ్ అనేది టేక్స్ లాట్ ఆఫ్ టైం యాజ్ వెల్ యాజ్ రిజల్ట్స్ కరెక్ట్గా వస్తాయో లేదో తెలియదు. మనిషి కదా చేసేది, రిజల్ట్ వస్తాయో లేదో తెలియదు. అదే టూల్ అనేది ఇట్ టేక్స్ లెస్ టైం ఇన్ ద సెన్స్ వాట్, ఒక సెకండ్స్లోనే రిజల్ట్ మాత్రం 100% గ్యారంటీ. ఎస్, పక్కా గ్యారంటీ. సెకండ్స్లో అయిపోతుంది, రిజల్ట్ 100% గ్యారంటీ. ఇదేమో ఎక్కువ టైం తీస్తుంది, రిజల్ట్ నాట్ గ్యారంటీ. ఎట్లా వస్తుందో తెలియదు, తప్పులు పోతాయి, మనిషి కదా చేసేది. అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేనేం చెప్తానంటే, మీ దగ్గర ఒక 5 లక్షల క్యాష్ నేను ఇచ్చా అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇచ్చినప్పుడు అన్ని 500 నోట్సే. ఈ 500 నోట్స్ని మీరు లెక్క పెట్టాలంటే 5 లక్షల క్యాష్ని దాదాపు 3 డేస్ పట్టింది. ఏం సార్ 3 డేస్ ఎందుకు పట్టింది సార్? ఎందుకంటే మీకు ఒక 500 నోట్స్ లెక్క పెట్టిన తర్వాత ఇంకోటి లేదు, ఇంకోటి మిస్ అయింది, ఇంకోటి మిస్ అయింది. ఎట్లాగా ఇదంటే అంతే మరి. నువ్వు చేతులతో లెక్క పెడతావు, దట్ ఈస్ కాల్డ్ మాన్యువల్ ప్రాసెస్. సో ఈ మాన్యువల్ ప్రాసెస్ ఎక్కువ టైం తినేస్తుంది, మీకు అర్థం కాదు, తగ్గుతాయి కూడా. అదే ఇదే మాన్యువల్ ప్రాసెస్ తీసేసి, దిస్ ఇస్ మాన్యువల్, ఎస్, మాన్యువల్ ప్రాసెస్ తీసేసి డైరెక్ట్గా ఇదిగో మనిషి చేసేది, ఇదంతా మనిషే చేస్తాడు. దిస్ ఇస్ కాల్డ్ మాన్యువల్ ప్రాసెస్. అయితే ఇప్పుడు ఈ మనిషి ఏం చేస్తాడంటే డైరెక్ట్గా క్యాష్ కౌంటింగ్ మిషన్ ఉంది, క్యాష్ కౌంటింగ్ మిషన్. అప్పుడు డైరెక్ట్గా ఈ 5 lakhs తీసుకొచ్చి క్యాష్ కౌంటింగ్ మిషన్లో వేసేసామనుకోండి, అప్పుడు వెంటనే కొన్ని సెకండ్స్ చాలు, వెంటనే మిషన్ కౌంట్ చేసేసి ఒక రిజల్ట్ డిస్ప్లే చేస్తే, హే బాబు, ఇదిగో ఇన్ని వందల నోట్స్ ఉన్నాయి, టోటల్ అమౌంట్ ఇంత అని. అప్పుడు మనకు తగ్గిన అమౌంట్ ఈజీగా అర్థమైంది ఒక్క సెకండ్స్లోనే. అంటే నేనేమంటానంటే కౌంటింగ్ మిషన్ బెస్టా లేకపోతే మనిషి బెస్టా అంటే కౌంటింగ్ మిషనే బెస్ట్. కానీ కౌంటింగ్ మిషన్ చేత పని చేపించే వ్యక్తి మాత్రం మనిషే. అంతేగాని అమౌంట్ ఇక్కడ ఉంటుంది, కౌంటింగ్ మిషన్ ఇక్కడ ఉంటుంది, కౌంటింగ్ మిషన్ ఈ అమౌంట్ తీసుకోలేదు, నో. ఎస్, మనం మనిషి కావాలా అంటే ఈ టూల్ తోటి, ఈ మిషన్ తోటి పని చేపించాలంటే మనిషే కావాలా. కాబట్టి నేనేమంటున్నానంటే ఇక్కడ కూడా అంతే. ఇక్కడ టెస్టింగ్ టూలే, కానీ టూల్తో పని చేపించాలంటే మనిషి కావాలి మళ్ళీ. చాలా మంది అంటారు ఇక టూల్ వచ్చేసింది, మనుషులు అవసరం లేదని. నో 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 నో, మనుషులు కావాల్సిందే. మనిషే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు, అమ్మ టూల్ ఈ విధంగా చెయ్యి, ఈ విధంగా చెయ్యి, ఈ విధంగా చెయ్యి. టూల్ టూల్కి మనిషి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. అలాగే మనకి టెస్టింగ్లో కూడా మనిషి చేస్తాడు, టూల్ కూడా చేస్తుంది. మనిషి చేసే టెస్టింగ్ని మనం మాన్యువల్ టెస్టింగ్ అంటాం. మనిషి చేసే టెస్టింగ్ని మనం మాన్యువల్ టెస్టింగ్ అంటాం. టూల్ చేసే టెస్టింగ్ని మనం ఇంకోటి ఏం భాష అంటే, ఆ భాష వేరే, ఆటోమేషన్ టెస్టింగ్ అంటాం. ఆటోమేషన్ టెస్టింగ్, ఎస్, మనిషి చేస్తే మాన్యువల్ టెస్టింగ్, టూల్ చేస్తే ఆటోమేషన్ టెస్టింగ్. అయితే ఇప్పుడు టూల్స్ బెస్టా మనిషి బెస్టా అంటే ఎస్, టూల్సే బెస్ట్. టూల్స్ చేసే టెస్టింగ్ బెస్ట్ 100%. అందుకోసం మార్కెట్ అంతా కూడా ఆటోమేషన్ టెస్టింగ్ తెలిసిన వాళ్ళకి మాత్రమే అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా. మాన్యువల్ టెస్టింగ్ తెలిసిన వాళ్ళకి అవకాశాలు లేవు, జీరో. వై? బికాస్ ఇప్పుడు ఆల్రెడీ ఆటోమేషన్ వచ్చేసింది, టూల్స్ వచ్చేసినాయి. ఎందుకంటే మాన్యువల్గా టెస్టింగ్ చేస్తే ఎక్కువ టైం పడుతుంది, టూల్స్ ఉపయోగించేస్తే తక్కువ టైం పడుతుంది. కాబట్టి ఆటోమేషన్ టెస్టింగ్ చేయడానికి టూల్స్ అవసరం. కానీ ఈ టూల్స్ నడిపించేది ఇదిగో ఇతనే. ఎవరు? టెస్ట్ ఇంజనీరే. టెస్ట్ ఇంజనీర్ లేకపోతే టూల్ ఎలా నడిచింది? ఈ టెస్ట్ ఇంజనీరు టూల్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తాడు, అమ్మా టూల్ ఈ విధంగా పనిచేయి,
ఈ విధంగా అప్లికేషన్ టెస్ట్ చేయి, ఈ విధంగా అప్లికేషన్ టెస్ట్ చేసిన తర్వాత రిజల్ట్ ఈ విధంగా డిస్ప్లే చేయి నాకు అని మనిషి చెప్తూ ఉండాలి ఈ టూల్కి ఎప్పటికప్పుడు. అదర్వైజ్ ఆ టూల్ పనిచేయదు, ఆ టూల్ పనిచేయదు. సరే, ఇప్పుడు మార్కెట్లో చాలా మంది ఎక్కువగా టెస్టింగ్ చేయడానికి ఏ టూల్స్ ఉపయోగిస్తున్నారు సార్? మార్కెట్లో ఇప్పుడు ఎక్కువ మంది టెస్టింగ్ చేయడానికి ఉపయోగించే టూల్, ద నెంబర్ వన్ టూల్, సెలీనియం. సెలీనియం ఈజ్ ఎ టెస్టింగ్ టూల్, ఎక్సలెంట్ టూల్ బాస్. ఇది ఎందుకంటే అందరూ ఉపయోగించేది, ఇది ఫ్రీగా వచ్చింది, అందుకోసం అందరూ దీన్నే వాడుతున్నారు ఈ మధ్యకాలంలో. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా సెలీనియం టూల్ని ఎక్కువ వాడుతున్నారు, ఫ్రీగా వచ్చింది కాబట్టి. ఇది కాకుండా ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయింది ఏంటంటే దాని పేరు టోస్కా. టోస్కా అంటే ఏం సార్? అది టూల్ పేరు, ఇది కమర్షియల్, ఫ్రీగా రాదు మళ్ళీ. టోస్కా అనేది కూడా టూల్, ఆ టెస్టింగ్ టూల్, దాన్ని ఉపయోగించి టెస్టింగ్ చేయొచ్చు. ఆ తర్వాత మనకి క్యూటీపీ, దాన్నే మనం ఇప్పుడైతే యుఎఫ్టి అంటాం, ఇది కూడా టూలే, టెస్టింగ్ చేయడానికి టూల్. ఆ తర్వాత ఇంకా ఉన్నాయి, ఎస్ లోడ్ రన్నర్, అదొక టూల్, లోడ్ రన్నర్. ఆ, తర్వాత జే మీటర్, అదొక టూల్. తర్వాత జే యూనిట్, అదొక టూల్. ఇవన్నీ ఏంటి సార్? టూల్సే. ఆ తర్వాత సిఫ్రస్, అదొక టూల్. ఆ తర్వాత ఆపియం, అదొక టూల్. ఇవన్నీ ఏంటి? టెస్టింగ్ టూల్స్. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ టెస్టింగ్ టూల్స్ ఐ కెన్ టెస్ట్ దిస్ అప్లికేషన్స్. మనం అప్లికేషన్ టెస్ట్ చేయొచ్చు. ఇఫ్ యూ వాంట్ బికమ్ ఎ టెస్ట్ ఇంజనీర్, నీకు వీటిల్లో మంచి నాలెడ్జ్ పట్టు ఉండాలి, మంచి నాలెడ్జ్ పట్టు ఉండాలి. లేకపోతే ఏమైంది? జాబులు రావు, ఉన్న జాబులు పోతాయి కన్ఫామ్. అదేంది, ఈ టెస్టింగ్ టూల్స్ అనే కోర్స్ ఈజీ అని చెప్పాడు మా బాబాయ్ మా అంకులు, మీరేంది ఇట్లా చెప్తున్నారు? కరెక్టేలే కానీ మిత్రులారా, టెస్టింగ్ టూల్స్ తోటి ఇదిగో ఒక మనిషి పని చేయాలా అని చెప్పాను నేను. ఆ, అప్పుడు టెస్టింగ్ టూల్ తోటి ఏం చేస్తాం? టెస్టింగ్ చేస్తాం. దేన్ని? అప్లికేషన్ని. ఇది ఫోన్పే అప్లికేషన్ అయినా, గూగుల్ పే అప్లికేషన్, ఏ అప్లికేషన్ అయినా టెస్టింగ్ చేసి పడేస్తుంది. సరే సరే సార్, బాగానే ఉంది. ఇప్పుడు ఏదైనా సరే టెస్టింగ్ టూల్కి మనం చెప్పాం ఇన్స్ట్రక్షన్స్ చెప్పాలని. అది ఏ టెస్టింగ్ టూల్ అయినా, ఇది ఆటోమేషన్ టెస్టింగ్ టూల్స్కి మనం ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయాలి. అమ్మా, టెస్టింగ్ టూల్ సెలీనియం, ప్లీజ్ టెస్ట్ దిస్ అప్లికేషన్ లైక్ దిస్ అని మనం చెప్పాలా. అయితే సెలీనియంకి మనం చెప్పే మాటలు తెలుగు ఇంగ్లీష్ రాదు. మరి సెలీనియం కెన్ అండర్స్టాండ్, ఎస్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇదర్ జావా ఆర్ పైథాన్. ఇదే అర్థమైంది ఎవరికి? సెలీనియంకి. అదర్వైజ్ ఈ రెండు తప్పితే మనం చెప్పిన ఇంగ్లీషు, తమిళ్, మలయాళం, హిందీ ఏం అర్థం కావు. అందుకోసం ఇక్కడ ఉన్న ఈ వ్యక్తి, టెస్ట్ ఇంజనీర్ అనే వ్యక్తి, ఇదిగో ఈ టూల్తో మాట్లాడాలంటే ఖచ్చితంగా జావా కానీ పైథాన్ కానీ ప్రోగ్రామింగ్ రాయాల్సిందే. రాస్తేనే కానీ ఆ టూల్ మనకు పనిచేయదు, ఆ టూల్ మనకి టెస్టింగ్ చేయదు. అదర్వైజ్ నేను టెస్ట్ చేయను అని చెప్పింది ఎవరు? సెలీనియం. మరి ఈ క్యూటీపీ, ఈఎఫ్టీ ఇవి కూడా అంతేనా? ఇవి కూడా ప్రోగ్రామింగ్ రాయాల్సిందే. ఇప్పుడు ఈ మధ్య కాలంలో షీ షార్ప్ బాగా వాడుతున్నారు. దాంట్లో షీ షార్ప్ అంటే ఏంటి? ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇక అంటే సార్, ఇప్పుడు ఈ ఆటోమేషన్ టెస్టింగ్ టూల్స్లో మనం టెస్టింగ్ చేయాలంటే ప్రోగ్రామింగ్ అవసరమా? 1000% ప్రోగ్రామింగ్ కావాలా, అదర్వైజ్ యూ విల్ నాట్ బికమ్ ఎ టెస్ట్ ఇంజనీర్. అరే, 1000% ప్రోగ్రామింగ్ అంటే ఇదంతా కోడింగే సార్? మొత్తం కోడింగే. కోడింగ్ చేయకుండా నువ్వు టెస్ట్ ఇంజనీర్ అవ్వలేవు. గతంలో జమానాలో ఉండేది ఏది? అది మాన్యువల్ టెస్టింగ్ అప్పుడు. మాన్యువల్ టెస్టింగ్ అప్పుడు కోడింగ్ లేకుండానే ఈజీగా జాబులు వచ్చాయి. ఇప్పుడు అట్లా కాదు, ఇది ఆటోమేషన్ టెస్టింగ్. ఆటోమేషన్ టెస్టింగ్ అంటే ఆ టూల్తో మనం మాట్లాడాలంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారానే మాట్లాడతాం. కాబట్టి ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చిన తర్వాత టెస్టింగ్ నేర్చుకోవాలా. అంతేగాని ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ లేకుండా, కోడింగ్ నాలెడ్జ్ లేకుండా డైరెక్ట్గా కొంతమంది టెస్టింగ్ నేర్చుకుంటారు తెలియక పాపం. కెరియర్ మొత్తం వేస్ట్ అయింది. 3 సంవత్సరాలు పట్టింది ఇది మొత్తం పూర్తి అవడానికి. ఎందుకంటే టెస్ట్ ఇంజనీర్ ఈజ్ ఈక్వల్ టు డెవలపర్ అంతే. అసలు ఈ సెలీనియంగా అయినా, టోస్కా అయినా, క్యూటీపీ అయినా, ఈఎఫ్టీ, ఇవన్నీ ఎవరు ఫ్రెషర్గా నేర్చుకోవచ్చా? నేర్చుకోవచ్చు, కానీ చాలా టైం పట్టింది. అంటే డెవలప్మెంట్, అది ఆగాడికి జావా నేర్చుకోవడం బెస్ట్, ఆగిపోతావు జావా డెవలపర్గా అంతే. ఇది అట్లా కాదు, జావా నేర్చుకొని మళ్ళీ టెస్టింగ్ నేర్చుకోవాలి, డబుల్ వర్క్ ఇది. చాలా మందికి ఈ సూత్రం తెలియక పాపం, అంటే గైడ్లైన్స్ లోపం. నేనేమంటానంటే టెస్టింగ్ నేర్చుకో మంచిదే, కానీ టెస్టింగ్ టూల్తో పని చేపించాలంటే నీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవసరం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద నీకు పట్టుంటేనే టెస్టింగ్ నేర్చుకోవాలి, అదర్వైజ్ టెస్టింగ్లో జాబులు కొట్టలేవు, నువ్వు టెస్టింగ్ చేయలేవు. అంటే నేనేమంటానంటే సింపుల్గా, ఎవరికైతే ఇది అనుకూలంగా ఉంటుందంటే, ఇదిగో ఎవరైతే ఇదిగో ఒక 4 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు డెవలప్మెంట్ వర్క్ చేసి డెవలపర్గా
అతను జావా పైథాన్ అన్నిటి మీద నలిగిపోయి ఆ తర్వాత అతను ఏదైనా సరే సెలీనియమా లేకపోతే ఇంకోట టూల్ ఏదైనా నేర్చుకుంటే అతనికి ఈజీగా 2 months లో సెట్ అయిపోతాడు అతను. రెండు లేదా ఎందుకంటే అతను 4 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, కొంత వర్క్ తెలుసు, అతను పైగా డెవలపరు, అతను సెలీనియం నేర్చుకుంటే 2 months లో అయిపోద్ది. అది జెన్యున్ వర్డ్స్, ఎస్ ఎస్. కానీ ఇక్కడ ఇది ఈ ఈ ఈ మొత్తం హైడ్ అవుతుంది. ఈ మొత్తం హైడ్ చేసేసి ఎస్ సెలీనియం 2 months కోర్స్ రండి నేర్పిస్తా ఉంటున్నారు. అంటే ఇవి చెప్పరు, నువ్వు డెవలపర్గా ఉంటే మంచిదయా, దాని నాలెడ్జ్ ఇక్కడ ఉపయోగపడింది, దాని ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉపయోగపడింది, నువ్వు తొందరగా 2 months లో నేర్చుకోవచ్చు అని చెప్తే ఓకే, నో ప్రాబ్లం, వాళ్ళకి అర్థమవుతుంది. అట్లా కాదు, ఇక్కడ ఉన్న ఇదంతా హైడ్ చేసేసి ఇక్కడ చెప్పడం వల్ల 2 months అని చెప్పడం వల్ల స్టూడెంట్స్కి అర్థం కాక స్ట్రైట్ అవే 2 monthsే కదా సెలీనియం, అది నేర్చుకొని తొందరగా జాబ్ కొట్టొచ్చు అని వస్తారు మార్కెట్లోకి. చివరికి అట్లా ఫ్లాప్ అవుతారు, కెరీర్ పోయిందా. ఎందుకు సార్? ఎందుకంటే సెలీనియం రిక్వైర్స్ లాట్ ఆఫ్ నాలెడ్జ్, బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఎక్కువ ఉండాలి దానికి. సో అదే కాకుండా మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, అసలు సెలీనియం అనే టెస్టింగ్ నేర్చుకోవాలి నువ్వు అంటే నువ్వు ఫస్ట్ నుంచి మొదలు పెట్టాల్సిన పాయింట్ ఎక్కడంటే మాన్యువల్ టెస్టింగ్ బాగా నేర్చుకోవాలి. అసలు నీకు మాన్యువల్ టెస్టింగ్ బాగా రావాలి కాన్సెప్ట్. మాన్యువల్ టెస్టింగ్ బాగా వచ్చిన తర్వాత ఎస్క్యూఎల్ గురించి బాగా నీట్గా నేర్చుకోవాలి. సో డిబిఎంఎస్ గురించి పట్టు ఉండాలి, డిబిఎంఎస్ డేటాబేస్ గురించి బాగా పట్టు ఉండాలి. ఆ పట్టు తర్వాత ఇదిగో ఈ మాన్యువల్ టెస్టింగ్ ప్రాసెస్ అంతా ఎక్సలెంట్గా తెలిసి ఉండాలి నీకు. ఎలా టెస్టింగ్ చేయాలా, ఏం రాయాలా, టెస్ట్ కేసులు, ఇవన్నీ చాలా గొడవ ఉంది. ఇదంతా తెలిసిన తర్వాత టెస్టింగ్ ప్రాసెస్ అదంతా బాగా వచ్చిన తర్వాత ఇక్కడ ఇద్దరు జావా కానీ పైథాన్ కానీ కోడింగ్ నేర్చుకోవాలా. ఈ కోడింగ్ అంతా నేర్చుకొని అయిపోయిన తర్వాత అప్పుడు సెలీనియం పట్టుకోవాలా. చూడండి, అప్పుడు సెలీనియం పట్టుకుంటే యూ విల్ బికమ్ ఏ ఎక్స్పర్ట్. అంటే ఇప్పటికే బీటెక్ చదివి 16 సంవత్సరాలు అయిపోతే మళ్ళీ ఇదంతా నేర్చుకొని మళ్ళీ ఇంకో 2 సంవత్సరాలు అంటే ఇంట్లో వాళ్ళు అన్నం పెట్టాలిగా. ఇంట్లో నీకు జీరో బ్యాలెన్స్ బడ్జెట్ ఇప్పుడు ఆల్రెడీ, మళ్ళీ ఇంకా 2 సంవత్సరాలు కష్టపడతానంటే వాళ్ళ దగ్గర స్థాయి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ స్టూడెంట్కి ఇవన్నీ తెలియదు. ఇవన్నీ ఏంది, అతను చెప్పాడు మేము ఈ కోర్స్ నేర్చుకుంటాం ఇకంతే. బ్యాక్గ్రౌండ్లో ఇంత నాలెడ్జ్ కావాలని స్టూడెంట్కి తెలియదు. యాక్చువల్ ఇదంతా హైడ్ అయిపోతుంది. ఓన్లీ సెలీనియమే కనపడుతుంది మార్కెట్లో. ఆ సెలీనియం జాయిన్ అవుతారు. సెలీనియం జాయిన్ అయిన వెంటనే ఇక ఇక్కడి నుంచి ఇదంతా కావాలంటాడు. ఎవడు ఇంటర్వ్యూకి వెళ్తే రాదు, ఫ్లాప్. మళ్ళీ అగైన్ వన్ మోర్ కోర్స్. నేనేమంటానంటే ఇఫ్ బిఫోర్ లెర్నింగ్ ఎనీ కోర్స్ యూ మస్ట్ టేక్ ద గైడెన్స్ ఫ్రమ్ ఎక్స్పర్ట్స్. అదర్వైజ్ ఐటీ సెక్టర్లో నడవలేదు, వేరే సెక్టర్లో గైడెన్స్ లేకుండా ఎంతైనా ముందుకెళ్ళొచ్చు. కానీ ఐటీ సెక్టర్లో ముఖ్యంగా ఏ కోర్స్ నేర్చుకోవాలన్నా, ఏ జాబ్ కొట్టాలన్నా సరే ఒక ఎక్స్పర్ట్ అనే గైడెన్స్ నీకు ఇంపార్టెంట్. ఎక్స్పర్ట్ గైడెన్స్ లేకుండా ముందుకెళ్ళటం అసాధ్యం. చాలా మందికి ఇది తెలియదు. ఏదో వాళ్ళ అక్క బావ మామ ఏదో సాఫ్ట్వేర్లో పనిచేస్తుంటారు, వాళ్ళు ఏదో ఒక 5 నిమిషాలు ఏదో చెప్తే వెంటనే వాళ్ళ మాట వినిపోతారు. 5 నిమిషాలు మాట్లాడితే ఏంటి, అట్లా కాదు నేను చెప్పేది. కనీసం ఆ వ్యక్తి ప్రతిరోజు 5 రోజుల పాటు డెమో లాగా క్లాసులు తీసుకోవాలా. 2 2 3 గంటలు తీసుకొని విషయాలు క్లుప్తంగా నీట్గా విషయం అర్థమయ్యేలాగా చెప్పాలా. ఇలా ఇలా ఉంటుంది, అలా చెప్తే సరిపోద్ది. కానీ ఏదో ఫోన్లో ఊరికి 5 నిమిషాలు మాట్లాడి ఈ కోర్స్ నేర్చుకో బాగుంటుంది, మంచి ఫ్యూచర్ ఉంటుంది, కరెక్టే. 5 నిమిషాల్లో 100 చెప్తాను నేను, అవన్నీ నమ్మితే ఎట్లా? అసలు మనం ఏంటి, మన స్థాయి ఏంది, మన పొజిషన్ ఏంది, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, మన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంది, అసలు మనం ఇప్పుడు ఈ కోర్స్ నేర్చుకొని ఎన్ని రోజుల్లో జాబ్ కొట్టగలం, ఇవన్నీ ఉండాలి మనిషికి. ఆల్రెడీ 16 సంవత్సరాలు బీటెక్ దాకా చదివామంటే 16 సంవత్సరాల ఎడ్యుకేషన్ ఇది. ఎడ్యుకేషన్ తర్వాత మళ్ళీ ఇప్పుడు జీరో బ్యాలెన్స్తో మొదలు పెట్టాలంటే మళ్ళీ 2 సంవత్సరాలు కష్టం. అట్లా అది ఒక డ్రాబ్యాక్ ఇక్కడ. సరే, టోటల్గా ఇది స్టోరీ. ఇదంతా కూడా టెస్టింగ్. అంటే ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను, ఒక డెవలపర్ అంటే ఏంటో మీకు తెలుసు. అతను డెవలప్ చేస్తాడు అప్లికేషన్. సో అప్లికేషన్ డెవలప్ చేస్తాడు, ఓకే. అతను డెవలప్మెంట్ వర్కే అతను చేసేది, అతనికి వేరే తప్పితే ఏం రాదు, నథింగ్. సో అప్లికేషన్ డెవలప్ చేసిన తర్వాత మరో వ్యక్తి వస్తాడు పిక్చర్లోకి, అతనే టెస్ట్ ఇంజనీర్. అప్లికేషన్ డెవలప్ చేసిన తర్వాత టెస్టింగ్ ఇంజనీర్ వస్తాడు, టెస్ట్ ఇంజనీర్. ఈ టెస్ట్ ఇంజనీర్ వచ్చిన తర్వాత ఎస్ నెక్స్ట్ ఫేజ్లో ఇప్పుడు అప్లికేషన్ డెవలప్ అయింది, టెస్టింగ్ అయింది. నెక్స్ట్ ఫేజ్లో ఏం చేయాలా, మార్కెట్లోకి రిలీజ్ చేయాలి దాన్ని. ఎస్ రిలీజ్ ద సాఫ్ట్వేర్ ఇన్ టు మార్కెట్. అయితే రిలీజ్ ద మార్కెట్ ఇంటూ మార్కెట్ అంటే అర్థమైంది, టెస్టింగ్ చేసిన సాఫ్ట్వేర్ అంతా మన బస్ స్టేషన్లో, మెట్రో స్టేషన్లో, లేదా మన ఇంట్లో టేబుల్ మీద పెడితే కాదు కదా. ఎస్, నో, దట్ ఈస్ నాట్ పాసిబుల్. మరి ఏం చేయాలా? రిలీజ్ అంటే ఏంది అంటే తయారు చేసిన అప్లికేషన్, టెస్టింగ్ చేసిన ఈ అప్లికేషన్ని డైరెక్ట్గా మనం సర్వర్లో ప్లేస్ చేయాలి. సర్వర్స్లో ప్లేస్ చేయాలి. మరి సర్వర్లో ప్లేస్ చేయాలంటే సర్వర్లో తయారు చేసేవాడు కావాలి ఇక్కడ అర్జెంటుగా.
అంటే ఈ సర్వర్లు అనేది మనం తయారు చేయాలంటే ఎట్లా, దాని ప్రొసీజర్ ఏంటి, అసలు సర్వర్లు మనం సొంతగా తయారు చేసుకుంటే బెస్టా, లేకపోతే వేరే దగ్గర నుంచి రెంట్కి తెచ్చుకోవడం బెస్టా, ఇలాంటివన్నీ వస్తాయి ఇక్కడ. ఎందుకు ఈ అప్లికేషన్ నడవాలంటే సర్వర్లు కావాలి ఇప్పుడు అర్జెంటుగా, అప్లికేషన్ రన్ అవ్వాలంటే సర్వర్లు కావాలి. ఓకే, మరి ఆ సర్వర్లు నేనేమంటానంటే క్వశ్చన్ మార్క్, క్యాన్ వి బై ఆర్ క్యాన్ వి టేక్ ద రెంటల్, అంతే. మనం సొంతగా కొనుక్కుందామా, లేకపోతే రెంటల్ బేసిస్లో రెంట్కి తీసుకుందామా. సొంతగా కొనాలంటే ఒక సర్వర్ కాస్ట్ దగ్గర దగ్గరగా 20 నుంచి 25 lakhs అయింది. సపోజ్ ఒక 100 సర్వర్లు కొనాలంటే బడ్జెట్ ఎక్కువైపోద్ది. కొనాలంటే రిస్క్ ఎక్కువ, బడ్జెట్ ఎక్కువ కావాలి. అందులోనూ మనకి సర్వర్లు కావాలంటే సరాసరి 1 నిమిషంలోనో 2 నిమిషాల్లోనో రావు. కనీసం 30 days పట్టింది, 30 to 50 days టైం పట్టింది. ఎందుకంటే తయారు చేసుకోవాలి, దాన్ని ఫంక్షనింగ్లో పెట్టుకోవాలి, దాన్ని రన్నింగ్లో పెట్టుకోవాలి, అప్పుడు మాత్రం అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇది మనం సర్వర్లు సొంతగా పర్చేజ్ చేసేది అనేది గతంలో జమానాలో ఉండేది, ఓల్డెన్ డేస్లో. బట్ ఇప్పుడు అది లేదు. ఇప్పుడు ఏం చేశారు, ఒక కొత్త వ్యక్తి మార్కెట్లోకి వచ్చాడు. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు తెలుసా, నీకు ఎన్ని సర్వర్లు కావాలంటే అన్ని సర్వర్లు నా దగ్గర నుంచి తీసేసుకో. ఎన్ని నిమిషాలు, 1 నిమిషమే. ఏ టైం అయినా సరే, ఏ లొకేషన్ అయినా సరే, ఏ టైం అయినా సర్వర్లు నా దగ్గర నుంచి తీసుకో, నీ ఇష్టం. మరి బడ్జెట్ అడ్వాన్స్ ఏమైనా కట్టాలా, నో అడ్వాన్స్. ముందు ఏమైనా ఏం అవసరం లేదు. మరి ఎప్పుడు డబ్బు మనం క్యాష్ పే చేయాలి, మనం ఎప్పుడు రెంట్ పే చేయాలా, ఆఫ్టర్ 30 days. నువ్వు ఎన్ని సర్వర్లు ఉపయోగించుకుంటావో, ఎన్ని గంటలు ఉపయోగించుకుంటావో, అవర్స్ బిల్లింగ్ అనమాట యాక్చువల్గా. ఈ వ్యక్తి ఆ విధంగా మనకి సర్వర్లు సప్లై చేస్తున్నాడు. సో ఈ సర్వర్లు సప్లై చేసినందుకు గాను ఆ వ్యక్తికి అవర్కి ఇంతనే మనం పే చేయాలి. దీనివల్ల ఏమైంది, సర్వర్లు మెయింటెనెన్స్ బాధ తగ్గింది, సర్వర్లు కొనే బాధ తగ్గింది, సర్వర్లు కొనడానికి ఖర్చు పెట్టే బాధ తగ్గింది. అన్ని బాధలు మనకేం సంబంధం లేదు, డైరెక్ట్ వాడు సర్వర్లు మనకి ఇస్తాడు, వాడు మెయింటైన్ చేస్తూ ఉంటాడు వాడి ప్రదేశంలో, అదంతా వాడు ఖర్చు పెట్టుకుంటాడు. సో ఈ విధంగా సర్వర్లు, ఒక వ్యక్తి తయారు చేసిన సర్వర్లు మనం ఉపయోగించుకుంటాం మన బిజినెస్ అవసరాల కోసం. ఎస్, ఆ వ్యక్తి ఆ వ్యక్తి తయారు చేసిన సర్వర్లు మన బిజినెస్ అవసరాల కోసం మనం ఇక్కడ తెచ్చుకొని ఉపయోగించుకునే విధానాన్నే మనం ఏమంటామంటే క్లౌడ్ అంటాం, అంతే. దాన్నే మనం క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. ఎస్, క్లౌడ్ కంప్యూటింగ్ అంటే అర్థం ఏంటంటే వితౌట్ పర్చేజింగ్ ద సర్వర్స్, వితౌట్ బయింగ్ ద సర్వర్స్, వితౌట్ మెయింటైనింగ్ ద సర్వర్స్, యాజ్ ద కస్టమర్ కెన్ గెట్ ఆల్ ద సర్వర్స్ ఫ్రమ్ దిస్ థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్. దిస్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ క్లౌడ్ కంప్యూటింగ్. దీన్నే మనం క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. అయితే ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది పూర్తి స్థాయిలో ఇదిగో ఈ వ్యక్తి ప్రొవైడ్ చేస్తారని చెప్పాను. ఎస్, ఆ వ్యక్తి పేరు ఏంటంటే ఆ వ్యక్తి పేరే AWS, అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఈ వ్యక్తి మనకు సర్వర్లు ప్రొవైడ్ చేస్తున్నాడు రెంటల్ బేసిస్లో. ఆ వ్యక్తి ప్రొవైడ్ చేసిన సర్వర్ని మనం ఉపయోగించుకునే విధానాన్ని, ప్రాసెస్ని క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. అంటే AWS అనే వ్యక్తి మనకి క్లౌడ్ కంప్యూటింగ్ని ఒక సర్వీస్ లాగా ప్రొవైడ్ చేస్తున్నాడు. ఆ సర్వీస్ లాగా ప్రొవైడ్ చేస్తుంటే దాన్ని ఉపయోగించుకొని మనం సర్వర్ తెచ్చుకుంటున్నాం. ఎస్, కాబట్టి వీడిని మనం ఏమని పిలుస్తామంటే క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ అంటాం, అంటే CSP, క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్. సో ఇలాగా చాలా మంది క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ మార్కెట్లో మనకు వచ్చేసారు. AWS తర్వాత మార్కెట్లోకి ఇంకో క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ వచ్చాడు, నేను కూడా ఇస్తాను అని. అతని పేరే అజూర్. దీని తర్వాత నేను కూడా సర్వర్లు ఇస్తానని చెప్పేసి మళ్ళీ ఒక వ్యక్తి వచ్చాడు, అతని పేరు GCP, గూగుల్ క్లౌడ్ అది. మళ్ళీ ఇంకొక ఆయన వచ్చాడు, ఆయన పేరు IBM క్లౌడ్. మళ్ళీ ఇంకొక ఆయన వచ్చాడు, ఆయన పేరు ఒరాకిల్ క్లౌడ్. ఇట్లా ఒరాకిల్, IBM, GCP, అజూర్, AWS ఇవన్నీ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్. ఈ ప్రపంచంలోనే మేజర్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్. ద ఫస్ట్ ప్లేస్ గోస్ టు ఓన్లీ AWS. ద ఫస్ట్ వై, బికాస్ దిస్ ఇస్ ఫ్లెక్సిబుల్ క్లౌడ్. ప్రైజింగ్ మోడల్ బాగుంటుంది, ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, ఈజీ టు అండర్స్టాండ్, ఈజీ టు లెర్న్, ఈజీ టు గెట్ ఏ జాబ్. అందులో ఇంకా వీడియో ఏం చేశాడంటే సింపుల్ గా AWS అనేది సింపుల్ గా మనకి 3 సర్వర్లు ఫ్రీగా ఇస్తుంది ఒక 1 year పాటు. ఈ సర్వర్లు ఉపయోగించుకొని మనం కోర్సు ఫ్రీగా నేర్చుకొని మనం జాబ్ కొట్టచ్చు. ఎందుకంటే AWS అనేది ఎస్ సర్వర్లు ఇస్తుంది రెంటల్ బేసిస్లో, కానీ బిజినెస్ ఓనర్ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేస్తుంది. మనం స్టూడెంట్ అకౌంట్ కదా, మన దగ్గర నుంచి 0, 1 year పాటు. కాబట్టి AWS అనేది ఇప్పుడు మార్కెట్లో ఎట్లా అవుతుంది అంటే
ప్రతి వ్యక్తి బిజినెస్ నడిపించాలనే ప్రతి వ్యక్తి బిజినెస్ రన్ చేయాలనే ప్రతి వ్యక్తి సర్వర్లు కొనలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఏడబ్ల్యూఎస్ నుంచి తెచ్చుకుంటున్నాడు అవన్నీ. ఓకే, ఏడబ్ల్యూఎస్ నుంచి తెచ్చుకోవాలంటే అతనికి తెలియదు కదా, మనమే దాన్ని పూర్తి స్థాయిలో చేసి పెడతాం అతనికి. ఎస్, మనల్ని క్లౌడ్ ఇంజనీర్స్ అంటారు. క్లౌడ్ ఇంజనీర్స్ అంటే ఏంది అంటే క్లౌడ్ రిలేటెడ్ టెక్నాలజీ, ఇలాంటి టెక్నాలజీస్ మనం ఉపయోగించి వర్క్ చేస్తే మనల్ని క్లౌడ్ ఇంజనీర్స్ అంటారు. సరే, దాన్ని కూడా తర్వాత పక్కన పెడితే మీకు అర్థం కాదు కాబట్టి క్లౌడ్ అంటే ఏందనేది అర్థం చేసుకోండి. క్లౌడ్ సర్వీస్ను ప్రొవైడ్ చేసే వ్యక్తులు ఎంతమంది ఉన్నారో అర్థం చేసుకోండి. బట్ ఈ వ్యక్తి సర్వర్లేనా ఇంకా ఏదైనా ప్రొవైడ్ చేస్తాడా? చెప్పాను కదా, మనం ఆన్లైన్లో ఏది చేయాలన్నా సరే 3 ఐటమ్స్ కావాలని. ఆ 3 ఐటమ్స్లో సాఫ్ట్వేర్ ఒకటి ఉంది, ఆ తర్వాత సర్వర్లో ఒకటి ఉంది, తర్వాత దీని తర్వాత స్టోరేజ్ అని కూడా చెప్పాను, స్టోరేజ్. సో స్టోరేజ్ కూడా మనకు కావాలి యాక్చువల్గా. సో మనకి స్టోరేజ్ కావాలి అంటే మళ్ళీ ఏడబ్ల్యూఎస్ని సంప్రదిస్తే అతనే ఇస్తాడు స్టోరేజ్. మనకి ఎంత కావాల్సిన స్టోరేజ్ అంత ఇస్తాడు, డబ్బులు పే చేయాలి మంత్లీ మంత్లీ, అంతే. అంటే సర్వర్లతో పాటు స్టోరేజ్ కూడా ఏడబ్ల్యూఎస్ నుంచే తెచ్చుకోవచ్చు. స్టోరేజ్ కొనాల్సిన అవసరం ఉందా, సర్వర్లు కొనాల్సిన అవసరం ఉందా? ఎస్, ఐ కెన్ టేక్ ఆల్ దిస్ థింగ్స్ ఫ్రమ్ ది ఏడబ్ల్యూఎస్. దిస్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ క్లౌడ్ కంప్యూటింగ్. గతంలో ఎట్లుండేది, ఈ క్లౌడ్ లేకపోయినప్పుడు, క్లౌడ్ సర్వీస్ లేకపోయినప్పుడు మనమే అంతా పర్చేజ్ చేసుకోవాల్సి వచ్చేది, ఎక్కువ కాస్ట్ అయ్యేది, అట్లా అన్నమాట. సో అంటే దిస్ ఈస్ కాల్డ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా, నిద్రపోతున్నారా? ఉమ్, అర్థమవుతుంది సార్. ప్రశాంతంగా నిద్రపోతున్నారా? చెప్పండి, అర్థమవుతుందా? ఆ, అర్థమవుతుంది సార్. ఓకే ఓకే ఓకే. ఉమ్. సరే, ఇప్పుడు యాక్చువల్గా బిజినెస్ అప్లికేషన్ రన్ చేయాలంటే ఏం కావాలి మనకి? సర్వర్లు కావాలి. సర్వర్లు ఎవరు ఇస్తున్నారు? ఏడబ్ల్యూఎస్ ఇస్తున్నాడు. ఓకే, సరే, ఇప్పుడు యాక్చువల్గా బిజినెస్ అప్లికేషన్ రన్ చేయడానికి సర్వర్లు. ఓకే, మరి ఇప్పుడు సపోజ్ నేనున్నాను, ఒక కోర్స్ నేర్చుకున్నా, నేను జావా నేర్చుకున్నా. ఇంకొక అతను ఉన్నాడు, అతను పైథాన్ నేర్చుకున్నాడు. ఇంకొక అతను ఉన్నాడు, అతను డాట్ నెట్ కోర్స్ నేర్చుకున్నాడు. ఇంకొక అతను ఉన్నాడు, అతను ఎస్ఏపి నేర్చుకున్నాడు. ఇంకొక అతను ఉన్నాడు, అతను డిబిఏ నేర్చుకున్నాడు. ఇంకొక అతను సైబర్ సెక్యూరిటీ నేర్చుకున్నాడు. ఇంకొక అతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకున్నాడు. ఇంకొక అతను పవర్ బిఐ నేర్చుకున్నాడు. ఇంకొక అతను డేటా సైన్స్ నేర్చుకున్నాడు. వీళ్ళందరూ నేర్చుకున్నారు. అయితే వీళ్ళందరూ నేర్చుకున్న తర్వాత, వీళ్ళందరికీ జాబులు వచ్చిన తర్వాత కంపెనీ వాడు ఒక ల్యాప్టాప్ ఇస్తాడు. ఇట్లా ప్రతి వాడికయ్యా ల్యాప్టాప్ తీసుకోండి బాబు అని. ఎస్, ప్రతి వాళ్ళకి ఒక ల్యాప్టాప్ ఇస్తాడు. ఎస్ ఎస్, ఆల్ ఆర్ ల్యాప్టాప్స్, గుడ్. సో ఈ ల్యాప్టాప్స్ అన్ని ఇచ్చిన తర్వాత వీడు ఏం చెప్తాడు తెలుసా? బాబు, మీరు ప్రాజెక్టులు చేయాలి. మరి ప్రాజెక్టులు చేయాలంటే మీ ల్యాప్టాప్లో కాదు, మరి ఎక్కడ చేయాలా? ఎస్, మాకు క్లౌడ్ ఇంజనీర్ ఉన్నాడు, మాకు ఏడబ్ల్యూఎస్ ఉంది, మేము ఏడబ్ల్యూఎస్ నుంచి సర్వర్లు తెచ్చుకుంటాం. మీరు ఏం చేస్తారు తెలుసా? ఆ సర్వర్స్లో ఎస్, మీరు లాగిన్ అయ్యి మీ ప్రాజెక్ట్ చేయాలి. అంటే మీరు ఇంటి దగ్గర కూర్చున్నా మేము సర్వర్ యాక్సెస్ ఇస్తాం, మీరు ఆ సర్వర్లోకి లాగిన్ అయిపోయి మీరు వర్క్ చేయండి మాకు. ఎందుకంటే మాకు దగ్గర క్లౌడ్ ఇంజనీర్ ఉన్నాడు, మీకు సర్వర్లో ఎలా లాగిన్ అవ్వాలో, సర్వర్లో లాగిన్ అయ్యి ఎలా వర్క్ చేయాలో అతనంతా మీకు ఎస్కేటీ ఇస్తాడు, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఇస్తాడు. దాన్ని బట్టి మీరు ఈజీగా ఇదిగో వర్క్ చేయడం నేర్చుకోండి అని చెప్పాడు. ఎవరు? ఎస్, మేనేజర్ అవ్వచ్చు, లేదా సాఫ్ట్వేర్ కంపెనీ అవ్వచ్చు, ఎవరైనా సరే. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే, మనం ఏదైనా సరే ఒక కంపెనీలోకి వెళ్ళిన తర్వాత మన ల్యాప్టాప్లో మనం ప్రాజెక్ట్ చేయము, మరి ఎక్కడ చేస్తాం? సర్వర్లో చేస్తాం. మరి ఆ సర్వర్లు అనేది కావాలి కదా, ఆ సర్వర్లు అనేది అందించాలి కదా. ఆ సర్వర్లు పూర్తి స్థాయిలో మేనేజ్ చేసి మానిటర్ చేసి మొత్తం చేసే వ్యక్తే క్లౌడ్ ఇంజనీర్. ఈ సర్వర్లే లేకపోతే మనం ప్రాజెక్ట్ ఎక్కడ చేయాలి? సో కాబట్టి ప్రాజెక్ట్ చేయడానికి కూడా సర్వర్లే కావాలి. అంటే నేనేమంటానంటే, ఒక కోర్సు నేర్చుకుంటే జావా నేర్చుకుంటే ఎక్సలెంట్ ఓపెనింగ్స్, ఆ డేటా సైన్స్ నేర్చుకుంటే ఎక్సలెంట్ ఓపెనింగ్స్, డాట్ నెట్ నేర్చుకుంటే ఎక్సలెంట్ ఓపెనింగ్స్, జావా పైథాన్ ఎక్సలెంట్ అంటున్నారు. కానీ అన్ని కోర్సులకి సర్వర్లు అందించేవాడికి ఎన్ని ఓపెనింగ్స్ ఉంటాయంట నేనైతే. ఒక కోర్సు నేర్చుకున్నవాడికి ఎన్ని ఓపెనింగ్స్ ఉంటాయి? ఈ అన్ని కోర్సులు నేర్చుకున్న వాళ్ళందరూ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత ప్రతి వాళ్ళకి సర్వర్లు కావాలా? ఆ సర్వర్ల మీద పనిచేసేవాడికి ఎంత ఓపెనింగ్స్ ఉంటాయి అంటున్నాడు. ఎస్, వితౌట్ సర్వర్ నథింగ్ ఈస్ దేర్. టోటల్ ఈ ప్రపంచంలో ఐటీ బిజినెస్ లేదు సర్వర్లు లేకపోతే. అందుకోసం అసలు క్లౌడ్ కంప్యూటింగ్ అనేది లేకపోతే ఈ ప్రపంచంలో బిజినెస్ లేదు, సాఫ్ట్వేర్ లేదు. ఎందుకు? ఖర్చు తక్కువ. ఎందుకంటే ఇంతమంది కోర్సులు నేర్చుకున్న వాళ్ళందరికీ లోపలికి వెళ్ళిన తర్వాత సర్వర్లు ఇచ్చి మెయింటైన్ చేయాలంటే ఎంత బడ్జెట్ అయింది, ఎన్ని కోట్లు అవుతాయి?
అందుకోసం ఇదంతా రెడ్యూస్ చేయడానికి సొంతగా సర్వర్లు కొనుక్కోకుండా ఏడబ్ల్యూఎస్ నుంచి సర్వర్లు తెచ్చుకుంటాం, మన వర్క్ చేసుకుంటాం, ఆ సర్వర్లకు రెంట్ పే చేస్తాం. ఈజీ మోడల్, పే యాజ్ యూ గో మోడల్. అంటే మీరు ఏదైతే వాడుకున్నారో దానికి పే చేయండి అంతే అంటాడు ఎవరు, ఏడబ్ల్యూఎస్. సో దీన్నే కదా మనం ఇప్పుడు ఈ మధ్యకాలంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫీస్కి వద్దురా, వస్తానన్నా వద్దురా బాబు అంటున్నారు. ఎందుకు? వర్క్ ఫ్రమ్ హోమ్. ఆఫీస్కి వస్తే 2 అవర్స్ రాను, 2 అవర్స్ పోను, జర్నీ వేస్ట్, మళ్ళీ ట్రావెలింగ్ ఖర్చులు మేము భరించాలి, మళ్ళీ ఆఫీసు ఇవి ఎంత మెయింటెనెన్స్ అవసరం మాకు? నో, నో నీడ్ టు కమ్ టు ఆఫీస్, ప్లీజ్ స్టే ఇన్ యువర్ హోమ్ అండ్ డూ యువర్ టాస్క్. ఎందుకు? నువ్వు ఆఫీస్కి వచ్చినా సర్వర్కి కనెక్ట్ అయ్యే పని చేయాలి, నువ్వు మీ ఇంటి దగ్గర కూర్చున్నా సర్వర్కి కనెక్ట్ అయ్యే పని చేయాలి. ఎక్కడైతే మీ ఇంటి దగ్గర కూర్చొని సర్వర్కి కనెక్ట్ అయ్యి పని చేయి. సర్వర్లో విషయాలన్నీ మాకు తెలుస్తూ ఉంటాయి. మీరు ఎన్ని గంటలు లాగిన్ అయ్యారా లేదా, లాగిన్ అయ్యి ఏం చేశారు, ఏం వర్క్ చేశారు, టోటల్గా మేము మొత్తం సర్వర్లోకి ప్రవేశించి మేము తెలుసుకుంటాం అంతా. మీకు అవసరం ఉండాలి. మీరు కానీ వర్క్ చేయకపోతే తీసేస్తాం. అంటే అందుకోసం ఈ మధ్యకాలంలో ఒకే ఒక రోజు ఆఫీస్ పెడుతున్నారు డైరెక్ట్గా. ఆ, మిగతా 4 days ఇంటి దగ్గర ఉండి వర్క్ చేయాలి. వర్క్ ఫ్రమ్ హోమే సాఫ్ట్వేర్లో ప్రతి కంపెనీ. ఆ ఒక రోజు కూడా తీసేస్తారు భవిష్యత్తులో. 2026లో ఒక రోజు కూడా పోయి టోటల్ 5 రోజులు ఇంటికే పరిమితం. ఈజీగా సాఫ్ట్వేర్ జాబ్ చేయొచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్. ముఖ్యంగా ముఖ్యంగా సాఫ్ట్వేర్ కోర్సులు ఎక్కువగా లేడీస్ ఎందుకు నేర్చుకున్నారంటే అందరికి వర్క్ ఫ్రమ్ హోమే. మొత్తం వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి 2026 ఈజీగా ఉంది. ఎందుకంటే కొన్ని కొన్ని కారణాల వల్ల మాకు వీఆర్ అనేబుల్ టు మూవ్ ఫ్రమ్ అవర్ హోమ్ అన్నప్పుడు వెంటనే వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నారు. నీ దగ్గర స్కిల్ ఉండి టాలెంట్ ఉండి మంచి అవకాశాలు ఉన్నాయి, మంచిగా స్కిల్ డెవలప్ చేసుకుంటే చాలా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు తీసుకొని ఇంటి దగ్గర కూర్చొని వర్క్ చేసుకో ఈజీగా ఏదైనా కోర్స్ నేర్చుకో. కాబట్టి ఉద్యోగ అవకాశాలకి తిరుగులేదు, కానీ ఇండస్ట్రీలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఇండస్ట్రీకి సంబంధించి స్కిల్ సెట్ ఉన్న వాళ్ళకి లేరు ఎక్కువ మంది. అందుకోసం ఇండస్ట్రీ లుకింగ్ ఫర్ ద స్కిల్డ్ పర్సన్స్, స్కిల్ ఉన్న వ్యక్తిని చూస్తున్నారు. కాబట్టి స్కిల్ మీ దగ్గర ఉంటే చాలు, వాళ్ళు మీకు ఉద్యోగాలు ఇవ్వడానికి రెడీ. స్కిల్డ్ పర్సన్ కావాలా ఐటీ కంపెనీకి. అంతేగాని మాకు బ్యాక్ డోర్, ఫ్రంట్ డోర్, సైడ్ డోర్, తెలిసిన వాళ్ళు, వాళ్ళు వీళ్ళు బంధువులు, నో నో, చెల్లవు ఇవన్నీ. ఎందుకంటే మనకి ఐటీ కంపెనీలో కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఈ ప్రాజెక్ట్స్ మనకు రిలీజ్ చేస్తే ఎస్, సాఫ్ట్వేర్ కంపెనీకి డబ్బులు వస్తాయి అంతే. సాఫ్ట్వేర్ ప్రాజెక్టులు రిలీజ్ చేయకుండా, తయారు చేయకుండా, ఏం లేకుండా మన కంపెనీలో డబ్బులు ఎందుకు వస్తాయి? రావు. అందుకోసం వాళ్ళు ఏం చేస్తారు, ప్రాజెక్టులు ఎంత తొందరగా కంప్లీట్ చేస్తే అంత ఫాస్ట్గా వాళ్ళకి మనీ వస్తుంది. కాబట్టి ప్రాజెక్టులు ఫాస్ట్గా చేసేసి రిలీజ్ చేసేవాళ్ళు కావాలి వాళ్ళకి, మంచి స్కిల్ ఉన్న వాళ్ళు. కాబట్టి సాఫ్ట్వేర్ కంపెనీ ఆల్వేస్ లుకింగ్ ఫర్ టాలెంటెడ్ పీపుల్. ఎస్, ఎక్సలెంట్ టాలెంట్ ఉంటే చాలు. సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఆ ప్రాజెక్ట్ చేయడానికి ఎంప్లాయీస్ కావాలి. ఆ ఎంప్లాయీస్కి ఏముండాలి? స్కిల్స్ ఉండాలి. ఆ స్కిల్స్ ఎలా వస్తాయి? కోర్స్ నేర్చుకోవాలి. ఎస్, నువ్వు కోర్స్ నేర్చుకుంటే నీకు స్కిల్స్ డెవలప్ అవుతాయి. నీకు స్కిల్స్ ఉంటే నువ్వు ఒక ఎంప్లాయీగా ఈ ప్రాజెక్ట్లో పనిచేయచ్చు. ప్రాజెక్ట్లో పనిచేస్తే సాఫ్ట్వేర్ కంపెనీకి డబ్బులు వస్తాయి, కాబట్టి నీకు ఉద్యోగాలు ఇస్తున్నారు వాళ్ళు అంతే. అంతేగాని ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారనో సాఫ్ట్వేర్ కంపెనీలో, లేకపోతే మన అంకులో, లేకపోతే మన అక్క బావ ఎవరో ఉన్నారు, మనకి ఏది ఇప్పిస్తారంటే కాదు. ప్రాజెక్టులు అనేది వాళ్ళది కాదు, మన అక్కదో బావదో ప్రాజెక్ట్ అయితే మనం ఈజీగా పని చేయొచ్చు, నో ప్రాబ్లం. ప్రాజెక్ట్ వాళ్ళే కాదు, ప్రాజెక్టులు అనేది వేరే వాడి క్లయింట్, వాడు ఊరుకోడు. లేదు లేదు మాకు తెలిసిన వాళ్ళు వేసామండి ఊరుకోండి, ఒక 10 days రిలీజ్ లేట్ అయితే హూ ఆర్ యూ అంటాడు వాడు. వెంటనే తీసి పక్కన పడేస్తారు మీ అక్కని, బావని, అంకుల్ని కూడా. అందుకోసం నేను చెప్పేదంటే ప్రాజెక్టులు మీ అంకులయో, మీ బావయో, అక్కయో, మావయో కాదు కదా. ప్రాజెక్టులు అనేది ఎవరియో, వాడు ప్రాజెక్టులు చేయడానికి మనం లోపలికి వెళ్తాం. అది డిలే జరిగితే మనల్ని తీసేస్తారు అంటున్నా నేను. కాబట్టి తెలిసిన వాళ్ళ ద్వారా ఉద్యోగాలు వస్తాయి. ఇది మాకు ఫాస్ట్గా ఇప్పిస్తారు, మా అక్క, మా బావ, లేదా యుఎస్లో మా పెదనాన్న కొడుకున్నాడు, ఇవన్నీ వేస్ట్ మాటలు. ఐటీలో కావాల్సింది స్కిల్లే అంతే. కాకపోతే వాళ్ళు మీకు తెలుసు కాబట్టి మాట్లాడండి అంతే, మాట్లాడుకోండి అంతే. కోర్స్ నేర్చుకోండి జాగ్రత్తగా, ఒక మంచి స్కిల్ నేర్చుకోండి, ఆ స్కిల్ తోటి జాబులు కొట్టాలా, మనం ప్రాజెక్ట్లో పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు ఈ కంపెనీ కాదు, నెక్స్ట్ కంపెనీ, నెక్స్ట్ కాదు ఆ నెక్స్ట్, ఏ కంపెనీకి వెళ్ళినా సరే స్కిల్ ఉంది కాబట్టి మనం ఈజీగా సర్వే అవటం ఈజీ. అట్లా. ఓకే. ఎస్ ఫ్రెండ్స్, అర్థం